ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. దేవా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా. మీ పాద సన్నిధిలో మేమందరము ఏకీభవించి దేవా, నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయా స్థలాలలో ప్రభువా, దేవా, నిన్ను ఆరాధించటానికి నాయనా కుటుంబాలుగా నాయనా విశ్వాసులు అనేక మంది నాయనా కూడుకొని ఉన్నారు. నాయన పాటలు పాడుచుంటుండగా, ఆరాధిస్తూ ఉంటుండగా మీరు మహిమ పొందాడు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 319వ కీర్తన, ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. దురితాం బిది సచరితాం బిది అని ఎరుక సరకు గొనకేమియుని. ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఇది దేవుని దయ, ఇది క్రీస్తుని ప్రియ, మిది విమలాత్ముని గుణమనుచు. ఎదలో ననుభవమెరిగి మరలదు, మదమున దుష్కృత పదమున పడితివి. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఎన్ని మార్లు సిలువను వేయుచు ప్రభు, యేసుని వెతబడ చేసెదవు. తిన్నని మార్గము తెలిసియుండుని, కన్నుల గంతలు గట్టితివయ్యో. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడే నీ దిక్కనుకో. తాళుచు పశ్చాత్తాపము పడిక, చాలించుము కలుషపు యత్నంబు. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. అపరిమిత దయ శాంతులు గల ప్రభు, వనిషము కోపింపడు నీపై. కృపవాగ్దాతములెప్పుడు దలచిని, అపవిత్రత గని హాయని ఏడ్వుము. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి
సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అందరము అలాగే నిలిచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 55వ సంకీర్తన 11వ వచనం నుండి 17వ వచనం వరకు ఉత్తర ప్రచుత్ర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 55వ సంకీర్తన 11వ వచనం ప్రారంభం. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాదు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమునందు ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. 17వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచారు కదా. 25వ సంకీర్తన 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. 25వ సంకీర్తన 11వ వచనం నుంచి నేను ప్రారంభిస్తున్నాను. మరి దయచేసి నాతో పాటు చదువుతారు కదా. 11వ వచనం ప్రారంభం. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. 15వ వచనం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవై ఉన్న త్రియక దేవా, నీ మహిమగల నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క బిడలమైన మా అందరికీ కూడా నీవిచ్చినటువంటి గొప్ప కృప కొరకు స్తోత్రాలు. ప్రతి ఉదయకాలము నా తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిగా నాయనా, ప్రియులైనటువంటి నాయనా బిడ్డలు కుటుంబాలుగా నీ పాద సన్నిధిని ఏకీభవిస్తూ భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించి గణపరిచే గొప్ప కృప చూపించినందుకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ లేఖనాన్ని నీ బిడ్డలు నాయనా మరి ఎంతో ఆసక్తితో నా తండ్రి చదవటానికి నీవిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కూడా వందనాలు. నీ వాక్యము కొరకు నీ ప్రియులైనటువంటి బిడ్డలు అనేక మంది అనేక స్థలాలలో నాయనా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవా, ఇదిగో నీ సేవకుని మరుగుపరచండి నాయన. మంటి పాత్రను మాట్లాడేది మీరు ప్రభు, నన్ను మరుగుపరచండి. నా గొంతును నా స్వరాన్ని కేవలం మీ బూరుగా వాడుకుని మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. 25వ సంకీర్తన మనం 11వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఈవేళ మన యొక్క అంశము ఈ ఉదయకాలము
ఘోర పాపము చెబుతారా? ఘోర పాపం లేక అదే మాట ఘోరమైన పాపము. ఏంటండి? ఘోరమైన పాపము. ఈ మాట మనం ప్రస్తావించడానికి ఇష్టపడం, ప్రస్తావించం కూడా. దీనితో మనం కొన్ని మాటలు జత చేసుకుంటే దినమెల్లా కూడా ఇంచుమించు అనేక సందర్భాలలో ఈ మాటలు మనం ప్రస్తావిస్తూ ఉంటాం కదా. అబ్బా, ఘోరమైన వ్యక్తి అండి, ఘోరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఘోరమైన తప్పిదాన్ని చేశాడు, ఘోరమైన ప్రమాదం జరిగింది, ఘోరమైనటువంటి వ్యక్తులు, ఇటువంటి చాలా మాటలు దినమెల్లా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ ఘోర పాపము కొరకు మనం మాట్లాడుకుంటాం అనేది చాలా కష్టం. మాట్లాడడం కూడా ఆ అవసరత కూడా రాదు. ఎందుకంటే ఆ పాపము మనం ఘోరమైనది అని మర్చిపోతాం. ఘోరమైనటువంటి పాపము జరుగుతుంది అని మర్చిపోతాం. ఘోరమైన పాపము చేయకూడదు అని మర్చిపోతాం. ఘోరమైన వ్యాధి అండి, చాలా ఘోరమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉన్నాడు. ఇటువంటివి ప్రస్తావిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, వీటన్నిటికంటే ఘోరమైనదట ఏంటో చెబుతారా? పాపము. అనేక సందర్భాల్లో పాపము కొరకు ప్రస్తావన జరుగుతూ ఉన్నది ప్రియులారా. మానవుని యొక్క జీవితానికి ముళ్ళు ఏంటో తెలుసా? పాపమే. ఆ పాపమట ఎటువంటిది? ఘోరమైనటువంటిది. మానవునికి వ్యాధి కలిగితే, బాధ కలిగితే, అబ్బా చాలా ఘోరమైనదండి, భరించలేకపోతున్నాం అంటాం కదా. కానీ పాపం కొరకు ఎప్పుడైనా అట్టి రీతిలో ప్రస్తావన చేస్తూ ఉంటామా? నా పాపము ఘోరమైనదండి అని ఎప్పుడైనా అంటామా? నా పాపము బహుఘోరమైనది అని ఎప్పుడైనా అంటామా? ఎవ్వరము కూడా అనం ప్రియులారా. కానీ మానవుని జీవితానికి ముళ్ళు పాపము ప్లస్ ఘోరమైనటువంటి పాపము, తీవ్రమైనటువంటి పాపము. మానవుని యొక్క జీవితంలో ఈ పాపము అనేది ఏం చేస్తుంది, ఏం తీసుకువస్తుందని ఆలోచన చేస్తే చరమాంకానికి తీసుకుని వస్తూ ఉంటుంది. మానవుని జీవితానికి ముగింపును తీసుకుని వస్తుంది ప్రియులారా. ఇట్స్ కమ్ టు అన్ ఎండ్. చివరి దశగా తీసుకుని వస్తుంది. ఎలాగూ పాపము చేస్తూ ఉంటాం. పాపము చాలా అది తీయగా ఉంటుంది ప్రియులారా. పాపము చేసినంత సమయము కూడా దాని యొక్క తీవ్రత తెలియదు. తేనె మనము త్రాగుతున్నంతసేపు దాని తీయదనమే మనం చూస్తూ ఉంటాం తప్ప ఆఫ్టర్ దట్ పెద్దలు అంటారు, వైద్యులు అంటారు, దీనివల్లనే నీకు ఓవర్ హిట్ చేసింది, వేడిమి చేసింది. చూసారా? దాని డిఫెక్ట్ అండ్ డిఫికల్టీ ఎప్పుడంటే అది అధికమైపోయినప్పుడు ప్రియులారా. అలాగే పాపము పెరుగుతూ 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 పాయింట్స్, సన్సెక్స్ ఇవన్నీ కూడా పెంచుకుంటే ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఘోరమైన పాపముగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఈ ఘోరమైన పాపం తిరిగి ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసా? మరణానికి తీసుకుని వెళ్తుంది ప్రియులారా. పరిశుద్ధ వాక్యం అంటుంది కదా, పాపము వలన వచ్చే జీతము మరణము అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఉన్న వ్యక్తి మనలను ముట్టినా, మనము కరోనా ఉన్న వ్యక్తిని ముట్టినా
ఆ సమయంలో కరోనా మనలను ఏ విధంగా విడిచిపెట్టడం లేదో అదేవిధంగా పాపము కూడా ఒకసారి మనం టచ్ చేస్తున్నా అది మనల్ని టచ్ చేసినా ఇట్స్ ఫర్ ఎవర్, ఎప్పటికీ అది మనల్ని విడిచిపెట్టేది కాదు. ఒకవేళ కరోనా 14 దినాలు అయిపోయింది, లేకపోతే వైద్యులు ఇచ్చే టైం 3 నెలలు ఒకవేళ బాడీలో ఒకవేళ అది ఉండవచ్చేమో, ఆ తరువాత మనల నుండి నిష్క్రమిస్తుంది ప్రియులారా. కానీ పాపాన్ని ప్రేమిస్తున్నంతసేపు కూడా పాపము నిన్ను విడిచిపెట్టనివ్వదు, పాపము నిన్ను విడవదు అనే మాట దైవవాక్యం జ్ఞాపకం చేస్తూ ఈ పాపము లేక పాపాలను అంచు ఉన్నది దైవవాక్యము. ఘోర పాపము అని చెబుతూ 11వ వచనం అంటుంది, యెహోవా నా పాపము ఎటువంటిదండి? బహుఘోరమైనది. ఎవరు ప్రస్తావించని మాట, ఎవరు చెప్పుకోని మాట, ఎవరు ఒప్పుకోనటువంటి మాట భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. గత దినాలు దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్న 7వ వచనాలు చూస్తే, నా బాల్య పాపములను నా అతిక్రమములను నీవు జ్ఞాపకము చేసుకోవద్దు, జ్ఞాపకమునకు తెచ్చుకొనవద్దు. అనగా మానవుని యొక్క జీవితము ఆల్మోస్ట్ ఆల్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, బాల్యము నుండి కూడా తెలిసి తెలియక మనం ఏం చేస్తామంటే మనము పాపము చేస్తూ ఉంటాం. పాపము అనే దానిని మనం ఏం చేస్తామంటే భూతద్దములో చూస్తాం, లేకపోతే 70 mm మనం చూస్తాం. అంటే పాపము అంటే అది ఏదో బలమైన పని, ఘోరమైన పని చేస్తే అది పాపము అనుకుంటూ ఉంటాము. కానీ మానవుడు మాట్లాడే మాటలలో, చూస్తున్నటువంటి చూపులు, వెళ్ళుచున్నటువంటి మార్గాల్లో, మన యొక్క నిజ జీవితంలో, అనుదిన జీవితంలో ప్రతి అడుగులో కూడా, ప్రతి మాటలో కూడా, ప్రతి క్రియలో కూడా పాపము దాగి ఉంటుందని మనము మర్చిపోతూ ఉంటాం ప్రియులారా. పాపము అంటే మనం ఏదో ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదో బ్యాంకు రాబరీ అనుకుంటాం, బ్యాంకులు దోచేస్తున్నారండి అనుకుంటాం. ఈవేళ టీవీలో ఒక వార్త వింటున్నప్పుడట బిడ్డను చంపిన తల్లి అంటున్నాడు. అవును, ఇటువంటివి చాలా మనం చెప్పుకోవచ్చు. అటువంటివి ఆలోచన చేస్తూ ఉంటాం ప్రియులారా. అంత పెద్ద విషయాలకే పాపము వరకు వెళ్ళనవసరత లేదు. కానీ ఎదుట వ్యక్తి నిన్ను బట్టి బాధపడుచు ఉన్నప్పటికీ, గాయపడుచు ఉన్నప్పటికీ కూడా, అవమానపడుచున్నప్పటికీ కూడా అది ఘోరమైనటువంటి పాపమే. హత్య అంటే దేనినో చేయక్కర్లేదు ప్రియులారా, పిల్లిని చంపిన హత్య అంటుంది. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నటువంటి మాటలు, యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాటలు నీతో నాతో మాట్లాడితే ఇవి చాలా నవ్వుకునేటట్లు ఉంటాయి కదా. కాబట్టి ఈ మాటలు వ్యక్తులతో చెప్పటం లేదు భక్తుడు. ఎవరితో చెబుతున్నాడండి? ఇవి యెహోవా దేవునితో భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో యెహోవా నా పాపము ఎటువంటిదట అండి? ఘోరమైనది అని అంటాం లేదు, బహుఘోరమైనది. అంటే క్షమింపరానిది, అన్ఎక్స్క్యూజబుల్. క్షమించేవి కొన్ని ఉంటాయి, క్షమించలేనటువంటి నేరాలు అనేకమైనవి ఉంటూ ఉంటాయి ప్రియులారా. దావీదు భక్తుని యొక్క జీవితం మనం చదువుతూ ఉంటాం కదా. పాత నిబంధన గ్రంథంలో తను ఏం చేస్తాడో మనం చెప్పుకునే అవసరం లేదు. అటువంటి వ్యక్తి తన పాపపు స్థితిని ఎరిగినటువంటి దేవుడు. అంత మట్టికే కాదు, తాను చేస్తున్నటువంటి ఆ పాపమును యెహోవా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఓ ప్రవక్తను పంపించాడు కదా. ఆ ప్రవక్త పేరు చెబుతారు ఈ ఉదయకాలం, నాతాను ప్రవక్త వెళ్ళి అక్కడ దావీదు చేస్తున్నటువంటి తప్పిదాన్ని ఆయన తెలుసుకుంటానికి ఒక చిన్న కథనాన్ని కూడా ఆయన చెప్పాడు కదా. ఆ కథ చెప్పినప్పుడు ఆ దావీదు చక్రవర్తి మండిపడి అటువంటి వాడు మరణమునకు పాత్రుడు అని ఆ కథ విన్న తర్వాత ఒక తీర్పు కూడా ఇచ్చాడు.
ఆ తీర్పు తీర్చినప్పుడు నాతాను ప్రవక్త దావీదు చక్రవర్తితో అంటున్నటువంటి మాట, ఆ మనుష్యుడవు నీవే. అవునా ప్రియులారా, ఆ మనుష్యుడవు నీవే. నా జీవితములో, నా బాల్య జీవితములో, నా యవన జీవితములో నేను ఎన్ని పాపాలు చేశాను, నేను చేయలేదు అంటే మిమ్మల్ని మోసగించవచ్చు, దేవుని మోసగించవచ్చేమో. తెలిసిన కొన్ని పాపాలు, తెలియనటువంటి కొన్ని పాపాలు. అందుకే భక్తుడు దావీదు కీర్తనలో ప్రస్తావిస్తాడు, ఇదిగో నాకు జన్మ పాపము ఉన్నది, కర్మ పాపము ఉన్నది. ఏమండి, కోప్పడితే పాపమే కదా. మూర్ఖుడు యోచిస్తూ ఉంటే, ఆలోచిస్తుంటే మూర్ఖుని యొక్క ఆలోచన యోచన తప్పే కదా. ఇటువంటివన్నీ కూడా తప్పులే. కానీ మానవుడు అనుకుంటూ ఉంటాడు ఏదో పెద్దది ఇంటర్నేషనల్ న్యూస్లో వస్తేనే అది ఘోరమైన పాపం అని అనుకుంటున్నాడేమో. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇదిగో బహుఘోరమైనటువంటి ఇదిగో పాపము, నా ప్రాణం, నా పాపము బహుఘోరమైనది. ఒప్పుకోగలుగుతున్నావా ప్రియులారా? నేను చేశాను పాపం, నువ్వు చూసావా, నేను నీకు చెప్పానా అంటూ ఉంటాం కదా. ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరు చూడక్కర్లేదు ప్రియులారా. కానీ ప్రభు యొక్క కన్నులు నిద్రపోని కన్నులు. ఆయన కన్నుల కొరకు రెండో మాటలు అంటాను, టెస్టింగ్ అండ్ చెక్కింగ్ అనే మాట అంటూ ఉంటాను. ఎప్పుడు కూడా మనలను పరిశీలన చేస్తూ ఉంటే, పరీక్షిస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా మన పాపపు జీవితాన్ని మన నోటిలో థర్మామీటర్ పెట్టుకుంటే ఎలాగ జ్వరం తెలుస్తుందో, ఆక్సిమీటర్ ఈ మధ్యకాలంలో పెట్టుకుంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఎలాగ తెలుస్తున్నాయో, బీపీ ఆపరేటర్స్ పెట్టుకుంటే ఎలాగైతే బీపీ అది ఐడెంటిఫై చేస్తుందో, షుగర్ టెస్ట్కి వెళితే ఏ విధంగా షుగర్ లెవెల్స్ తెలుగుతుందో, అలాగనే దేవుని సన్నిధిలో ఆయన యొక్క కన్నులకు దాచబడినది ఏదీ లేదు. ఆ పాపము ఎటువంటిది, ఆ పాపము ఎటువంటి ఘోరమైనది ఆయనకు తెలుసు ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. దేవుని యొక్క వాక్యములో ఒక చక్కటి మాట మనం ఆలోచన చేస్తే, ఆ పాపము మనం కప్పుకొనక దాచుకొనక దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. ఎందుకని ఆలోచన చేస్తే, ఏదైనా ఒక నిప్పు మనం పట్టుకున్నాం, ఆడుతూ ఉన్నాం, ఎవరో మమ్మీయో డాడీయో పెద్దలో ఎవరో వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారని మనం చక్కగా నిప్పుకను చేతులు వేసుకుని ఎగరవేసి ఆడుతున్నది, వాళ్ళు వస్తున్నారని మనం గుప్పుని మూచి దాచిపెట్టాం. వాళ్ళు దారే పోక ఏం చేశారంటే, బిడ్డ కనిపించాడని వచ్చి, ఎరా బాబు బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఏం చదువుతున్నావా అనేటప్పటికీ సెకండ్స్ ఇక్కడ మినిట్స్గా మారిపోయాయి. నీ గుప్పిలలో దాచినటువంటి నిప్పు నిప్పు రవ్వ నువ్వెంతసేపు దాన్ని పట్టుకుంటావు? కొద్దిసేపు అయ్యేటప్పటికి ఏం చేస్తావంటే అబ్బా అని వదిలేస్తావు. పాపము కూడా అటువంటిదే ప్రియులారా. పాపము దాచుకోలేం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దానిని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే వర్ధిల్లుతామని దేవుని యొక్క వాక్యం. అందుకనే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి 50వ వచనం వరకు కూడా పాపాత్ములైన స్త్రీ ప్రభువు వెనుక తట్టు వచ్చి పాదములు కన్నీటితో కడిగి ఆమె క్రీస్తు ప్రభు యొక్క పాదములటండి ఏం చేసిందని కనక కురులతో తుడిచి ముద్దు పెట్టుకుని, ప్రభు అంటున్నాడు 50వ వచనంలో, విస్తారముగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, సమాధానము గల దాని వైపు. చూసారా ప్రియులారా, మన యొక్క జీవితంలో మన పాపాలన్నీ కూడా గుట్టలుగా పేర్చుకుంటే మరణానికి నడిపిస్తుంది. ఏమండి, చనిపోయిన వారందరూ కూడా ఇవన్నీ చేశానండి అంటే ఆ దానికి జవాబు అది కాదు. కానీ పాపము యొక్క తీవ్రత తప్పనిసరిగా మరణానికి నడిపిస్తుంది, ఆత్మీయ మరణానికి నడిపిస్తూ ఉంటుంది ప్రియులారా. మానవ జీవితంలో వ్యాధి బాధ తప్పదు, ఎవరికైనా వస్తుంది. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నా పాపము
బహు ఘోరమైనటువంటిది. అయితే నీవు చేసినా, నేను చేసినా, మనము చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా దానికి నివారణ ఏదైనా ఉన్నదా అని ఆలోచన చేస్తే దానికి నివారణ యెహోవా దేవుడే. దానిని నివారణ చేసేవాడు, నిర్మూలన చేసేవాడు యెహోవా దేవుడే. అందుకనే భక్తుడైన దావీదు గారు 2వ భాగంలో అంటాడు, నీ నామమును బట్టి దానిని క్షమించుము. ఏ నామమున రక్షణ లేదు. మరి ఏ నామాన్ని? దేవుని యొక్క నామము, ఉన్నతమైన నామము, ఉత్తమమైన నామము, పై నామము. ఆయన నామము వలనే మనకు రక్షణ. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు స్వస్థత పొందుతాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు సంతోషాన్ని పొందుకుంటాడు. ఇలాగూ ఎన్నో దైవవాక్యం మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. నువ్వు క్షమించే దేవుడవు. నువ్వు ప్రేమించే దేవుడవు మాత్రమే కాదు, నువ్వు క్షమించే దేవుడవు కూడా. చూసారండి ఎంత చక్కటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమించే దేవుడే కాదు, క్షమించే దేవుడు. పాపములు జ్ఞాపకం చేసే దేవుడు కాదు, ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే వాటిని తుడిచివేసే దేవుడు. ఆ పాపాలు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునే దేవుడు కదా. మన పాపములు ఆయన వెనుక పారవేసుకున్నాడు. మన పాపములు మోసుకొని పోవటానికి దేవుని గొర్రె పిల్లగా ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడని భక్తుడైన యోహాను గారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరికైనా తెలుస్తుందేమో, ఎవరైనా వింటారేమో, ఎలాగో అని అవసరత లేదండి. ఎవరితో చెప్పొద్దు. డోంట్ ఓపెన్ యువర్ సీక్రెట్స్. మీరు ఎవరి దగ్గర చెప్పొద్దు. కానీ ప్రభు పాదాలు నువ్వు ఒకవేళ ఆ పాపాత్మురాలు వలె నువ్వు ఆశ్రయించగలిగితే, ప్రభు పాద సన్నిధిలో నీ పాపాలన్నీ ఒప్పుకొని నీ కన్నీటితో యేసయ్య పాదాలు నువ్వు కడగగలిగితే, మన జీవితాలు లోకము చెబుతూ ఉంటుంది కడిగిన ముత్యం. కడిగిన ముత్యం వల్లే పరిశుద్ధముగా పవిత్రముగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక చివరిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీ నామమును బట్టి దానిని క్షమించుము. 12వ వచనములో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు? వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఆ తర్వాత అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. ఎప్పుడు నెమ్మదిగా ఉంటుంది ప్రియులారా? మన పాపాలు ఆయన సన్నిధికి చేరవేసినప్పుడు, ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నప్పుడు, ఆయన మనను ప్రేమించి మనను క్షమించినప్పుడు మన ప్రాణాలకు ఎలా ఉంటుందండి? నెమ్మది కలుగుతుంది. మన ప్రాణాలు, మన జీవితాలు పోగొట్టుకోకుండా అశాంతిలో ఉన్న మన జీవితాలకు, మన బ్రతుకుకు నెమ్మది కలగాలంటే భక్తుడైన అక్కడ దావీదు గారు చేసినటువంటి ప్రార్థన, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి నన్ను క్షమించము. మనం ప్రార్థిద్దాం. ప్రభు క్షమించే దేవుడు. అటు క్షమాపణ పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పాపములు పరిహారము చేసే దేవుడవు, పాపములు క్షమించే దేవుడవు, పాపాలు కొట్టివేసే దేవుడవు, పాపాలు తీసివేసే దేవుడవు. దేవా నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్నటువంటి నాయన అనేక మంది నీ సన్నిధికి వచ్చి మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మా పరమ తండ్రి, ప్రేమగల తండ్రి, జాలిగల మా తండ్రి, మా పాపాలు ఎన్నటికీ నాయన ఇక జ్ఞాపకము చేసుకునే దేవుడవు కాదు నాయన. నీ సన్నిధిలో మేము ఒప్పుకొని విడిచిపెట్టడానికి కృప చేయండి. స్వదేశము విదేశాల్లో నీ వాక్యాన్ని వింటూ ఉన్న అనేక మందిని దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి, అనేక మంది వ్యాధి బాధలతో ఉన్నారు. కరోనా వైరస్ అనేక మంది భయభ్రాంతులుగా ఉన్నారు. మరణాలు కొచ్చివేయండి. పాజిటివ్తో ఉన్న వారిని స్వస్థపరచండి. నెగిటివ్ రిపోర్ట్ రావడానికి కృప చేయండి. యాక్సిడెంట్స్ నుండి తప్పించినటువంటి దేవుడవు నాయన స్తోత్రాలు. యాక్సిడెంట్ చేయబడిన బిడ్డలకు గాయాలు కట్టుచూ ఉన్న త్వరగా లేవనెత్తండి. అలాగనే ప్రభా ఇదిగో పెరాలసిస్తో ఉన్నవారు, హార్ట్ స్ట్రోక్స్తో ఉన్నవారు, ఇంకా ప్రభా నాయన టైఫాయిడ్తో ఉన్నవారు, నాయన ఇంకా తండ్రి వైరల్తో ఉన్నవారు, అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థపరచు.
అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డలకు, వివాహ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు తోడుగా ఉండండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తున్నాం. చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా ఉద్యోగ ప్రయత్నాల్లో నాయన నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు నాయన మరి ఇక మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్స్ తదితర నేను సీట్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సచివాలయ ఉద్యోగుల కొరకు నేను సచివాలయం నా తండ్రి ఉద్యోగాలు పొందుకుంటాను పరీక్షలు రాసిన బిడ్డల యొక్క సక్సెస్ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. అలాగే మందిరాలు తెరచినందుకు స్తోత్రాలు, వాక్యం ప్రకటించబడినందుకు వందనాలు. సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తాను. దుష్టుడు ఏమాత్రము విశ్వాసులను తట్టకుండా, ముట్టకుండా నాయనా ఇదిగో శోధించకుండా వాడిని అగ్గులతో కాల్చండి. నీ మీద ఆనుకున్న కుటుంబాలు, నీ సన్నిధిలో ప్రభు ప్రార్థిస్తున్న కుటుంబాలు నీ రెక్కల చోటన భద్రపరిచి అరచేతిలో చెక్కుకొనమని ప్రతి ఉదయకాలపు ఆరాధన ద్వారా నాయన నేను గణపరిచిన కుటుంబాలు ఆదరించబడినట్లు, నాయన దీవించబడినట్లు సహాయం చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలోని తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి విశ్వాసికి తోడుగుని సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. పాప భారము తోడ అరుదించితి, సేదదీచుము శాంతి జలమూలతో, నీ ప్రేమ రుధిర స్రవంతిన్ శాపభారంబు తొలగించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే.